వెల్కమ్ టు సినిమా మనిషి. తీసిన ప్రతి మూవీ కేజీఎఫ్ అవ్వదు, అలాగే కేజీఎఫ్ లాగే ప్రతి మూవీని తీయాలనుకుంటే వర్కౌట్ అవ్వదు. కన్నడ ఇండస్ట్రీ మీద కేజీఎఫ్ మూవీ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదనుకుంటా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేజీఎఫ్ లాంటి మూవీ తీయాలంటే దానికి తగ్గ కథ, ఎమోషన్, ఎలివేషన్ ఉండాలని. ఈరోజు కన్నడ కంఠీరవ శివరాజ్ కుమార్ యాక్ట్ చేసిన భైరతి రణగల్ మూవీ రిలీజ్ అయింది. మఫ్టీ మూవీకి ప్రీక్వెల్గా ఇది వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు హెడ్ఏక్ వచ్చింది. కేవలం శివన్న కోసం ఓపిక పట్టినాం అంతే. ఈ సినిమా అంతా స్క్రాప్ యార్డ్లో జరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా కూడా స్క్రాపే. శివన్న లాంటి హీరోని పెట్టుకొని కేవలం ఎలివేషన్ మీద లాగిచ్చేద్దాం అనుకుంటే పనవ్వదు. మరి స్టోరీలో దమ్ము ఉండాలి, దానికి తగ్గ ఎమోషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు ఎలివేషన్ అనేది బయటకు వస్తుంది. ఇవన్నీ లేకుండా కేవలం ఎలివేషన్ ఉంటే చాలు అనుకుంటే చివరికి స్క్రాప్ అవుతుంది. ఇక ఈ మూవీ స్టోరీ చూస్తే రోనాపురం అనే విలేజ్లో ప్రజల నీటి కష్టాలను చూసి హీరో చిన్నప్పుడే గవర్నమెంట్ ఆఫీస్ మీద బాంబు వేసి జైలుకి పోతాడు. 21 years జైల్లో గడిపి అక్కడే లా చదివి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత నార్మల్ పీపుల్ కేసులు వాదిస్తూ ఉంటాడు. అప్పుడే పరండే అనే స్టీల్ కంపెనీకి చెందిన వర్కర్స్ కేసు వాదించి ఓడిపోతాడు. దీంతో సెకండ్ హాఫ్ వచ్చేసరికి మఫ్టీ లుక్లోకి వచ్చేస్తాడు మన శివన్న. ఒక్కసారిగా మైనింగ్ డాన్గా ఎదిగిపోయి ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ పరండే కంపెనీకి ప్రాబ్లంగా మారుతాడు. అయితే ఈ వార్లో రణగల్ గెలుస్తాడా, పరండే కంపెనీ గెలుస్తుందా అనేది రిమైనింగ్ స్టోరీ వింటుంటేనే నీరసం వచ్చింది కదా. నిజంగా ఒక సినిమా చూస్తే ఇంకెంత నీరసం వస్తుందో. మూవీ స్టార్టింగ్ బాగానే ఉన్నా తర్వాత ట్రాక్ తప్పింది. అసలు ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంటర్వెల్కి వచ్చేసరికి భారీ ఫైట్. దాని తర్వాత హీరో ఒక్కసారిగా మైనింగ్ డాన్ అయ్యి హెలికాప్టర్లో తిరిగే రేంజ్కి వచ్చేస్తాడు. ఇక్కడ డాన్గా మారే ప్రాసెస్ అంతా కన్విన్సింగ్గా ఉండదు. విలన్కి హీరోకి మధ్య జరిగే వార్ కూడా చాలా మూవీస్లో చూసినట్టే ఉంటుంది. మెయిన్ డైరెక్టర్ సీన్లను చాలా వీక్గా రాసుకున్నాడు, ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వదు. హీరో చేసే వార్కి కోర్ ఎమోషన్ సరిగ్గా లేదు. ఇక సిస్టర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇక హీరోయిన్ రుక్మిణి వసంత్ డాక్టర్ క్యారెక్టర్లో వచ్చి వెళ్తూ ఉంటుంది. పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. ఎందుకున్నదో ఎందుకు వెళ్ళిపోయిందో ఏం అర్థం కాదు. విలన్ రోల్ అయితే చాలా వీక్గా ఉంది. ఓవరాల్గా ఈ సినిమా ఎలివేషన్ నమ్ముకొని వచ్చేసింది, చివరికి బోల్తా పడింది. టెక్నికల్గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రాసూర్ సేమ్ కేజీఎఫ్ తరహాలో కొట్టుకుపోయాడు. మధ్య మధ్యలో నీరసం కూడా తెప్పించాడు. అక్కడక్కడ కేజీఎఫ్ మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చే సాంగ్ బాగుంది, మిగతావి మాత్రం చిరాకు ఉంటాయి. కెమెరా వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది. లాస్ట్కి డైరెక్టర్ నర్తన్ ఏదో చేద్దాం అనుకొని ఇంకేదో చేసి మన మొహాన కొట్టినట్టు ఉంటుంది. మఫ్టీకి ప్రీక్వెల్ ఆ సినిమాకున్న గుడ్ విల్ పాడేసిర్రు. ఇది కాకుండా దీనికి సీక్వెల్కి లీడ్ ఇచ్చి వదలడం అసలైన ట్విస్ట్. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కేవలం శివన్న కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి థియేటర్ వైపు వెళ్ళండి. ఆ రిస్క్ ఎందుకులే, ఇంట్లోనే ఉంటే అయిపోతుంది, ఓటీటీలోకి వచ్చాక చూసుకుందామంటే బెటర్. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.